ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేలి పూల రాగాలతో పూసేలి పూల గంధాలతో మంచు తాకి కోయిలే మౌనమాయిన వేళలే ఆమని పాడవే హాయిగా. వైఫ్ గురించి వచ్చింది కాబట్టి మీ లైఫ్లో మీ వైఫ్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? ఇంత అర్థం చేస్తారు. సపోర్ట్ లేదంటే నేను బయటకు రావడం కష్టం అండి. 2 పిల్లలు ఉన్నారు, 24/7 తనే చూసుకుంటుంది. సో ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. బికాస్ ఈ ప్రొఫెషన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ మనకు అడ్జస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ అనేది ఎప్పుడు రాబోతుంది? స్ట్రైట్ ఫిల్మ్ విల్ డూ అండి. ఐఎమ్ కాన్స్టెంట్లీ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్. ఓకే, సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. ప్రశాంత్ వర్మ ఒక స్క్రిప్ట్ చెప్పాడు, నచ్చింది. సార్ అదే నేను ప్లాన్ చేయడం కష్టం అండి. నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు. వీళ్ళిద్దరూ తీసుకొస్తే నేను చేస్తాను. ఈ మూవీ గురించి ట్వీట్ చేయడం జరిగింది మార్నింగ్. సో చాలా బాగుంది. కార్తీతో ఎమోషనల్ అయ్యాను. ఫస్ట్ 2 days ముందే నాగార్జున గారు నాకు కాల్ చేశారు. కార్తీ, అవుట్ సైడ్ నుంచి న్యూస్ వస్తుంది, రిలీజ్ ముందే సినిమా బాగుందని చెప్పారు, ఐ వాంట్ టు వాచ్ అని చెప్పారు. సో నేను రాత్రి చూసి మార్నింగ్ ట్వీట్ కూడా పెట్టారు. సో హ్యాపీ. అతను ఫస్ట్ చెప్పేది ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ కార్తీ అంటున్నారు. నేను లవ్ యూ సార్ అన్నాను. బికాస్ అంత అన్కండిషనల్ లవ్ అనేది కదా, దట్స్ వాట్ దిస్ సత్యం సుందరం కూడా. సో ఐ థింక్ దట్ అన్కండిషనల్ లవ్ ఉండడం, ఐ ఫీల్ బ్లెస్డ్. అలాంటి రిలేషన్షిప్స్ ఉంది కదా. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సింపుల్ సార్. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్, ఫస్ట్ నేను తమిళ్లోనే చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది. సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. సో ఇవన్నిటిని ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్, అక్కడి నుంచి అమరావతి దగ్గర కాబట్టి, సో అక్కడ ఆ శివుడి గుడి ఏమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు. మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండానే ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక. అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టమైన చిరంజీవి గారి సినిమానే పెట్టాను అందులో. సో కార్తీ గారికి కూడా ఇష్టం. సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడు సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను. సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తానన్నాను. సో అవన్నీ కూడా థియేటర్లో చాలా వర్కౌట్ అయినాయి. అంటే వీటికి కారణం అదే, ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి, పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలన్న కోరిక సగటు ప్రేక్షకుడిగా నేనేం థియేటర్లో చూద్దాం అనుకున్నాను, అది రాశాను, అది చేశాను. థ్యాంక్ యూ అండి. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేలి పూల రాగాలతో పూసేలి పూల గంధాలతో మంచు తాకి కోయిలే మౌనమాయిన వేళలే ఆమని పాడవే హాయిగా. ఇండస్ట్రీకి మరో కొత్త సింగర్ వచ్చేసారు తెలుగు. ఎస్పీబీ గారు ఫ్యాన్ అండి. ఎస్పీబీ గారు ప్లేబ్యాక్ సింగర్ అని మాకు తెలుసు సార్. కానీ థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్కి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఇంకేం రాబోతున్నాయి? సో నెక్స్ట్ బాబాత్యారం ఒక సినిమా రెడీ, ఆ తర్వాత సర్దార్ 2 ఉంది, అండ్ దెన్ ఖైదీ 2 ఉంది. సో ఢిల్లీ అదే మళ్ళీ బిర్యానీ తినాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఏషియన్ పిక్చర్స్ సునీల్ గారికి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మొత్తం థియేటర్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి.
బికాస్ మామూలుగా ఇలాంటి సినిమా చూస్తారా అని నాకు ఒక డౌట్ వచ్చింది. బట్ ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారు తప్పకుండా ఇది తెలుగు ప్రేక్షకులు చూస్తారని. సో వాళ్ళందరికీ థ్యాంక్స్, నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.